హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము మక్క వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. అక్కడ రామాలయం కట్టారు, గజస్తంభం ఎత్తుతున్నారండి. అందుకే అక్కడికి అంతా ఇదిగో బ్యాచ్ అంతా రెడీ అయ్యాం. కోడలు, అక్క, వదిన అంతా ఇంక రెడీ అవుతున్నాము వెళ్ళటానికి. ఒక 15 కిలోమీటర్లు ఉంటుందండి అక్కడికి వెళ్ళటానికి. ఇప్పుడు బయలుదేరుతున్నాము అక్కడికి. ఆ ఊరు వచ్చేసాము. రామాలయం అండి, కొంచెం చిన్న పల్లెటూరే అయినా కానీ చాలా బాగా కట్టారండి. ఇక్కడ గుడి అయితే బాగుంది. అసలుకి విగ్రహాలు కూడా బాగున్నాయి. పూర్తిగా తీయటానికి కుదరలేదండి మాకు, అంటే ఎక్కువ హడావుడిగా ఉంది. ఇదిగో గజస్తంభం ఇప్పుడేనండి నిలబెట్టారు, మేము వెళ్ళినప్పుడే. నైట్కి ఇంకా కళ్యాణం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బాగా చేస్తున్నారు అన్నదానం అదంతా. ఇక్కడ అందరూ అవి వేస్తాం కదండి, నవకోడి ధాన్యాలు అవన్నీ తీసుకొని అక్కడ వేస్తున్నాం. గజస్తంభం ఎత్తినప్పుడు వేస్తే మంచిది కదా అని చెప్తే వేస్తూ ఉన్నాము అందరమే. ఇదిగో ఇదేనండి ఆ గుడి. మా బంధువులంతా ఇక్కడే ఉన్నాము. మా చెల్లి, ఆడబిడ్డ, వాళ్ళ పిల్లలు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఫ్యామిలీ అంతా ఉన్నారులే. అందరిని ఎక్కువ తీయటానికి కుదరలేదండి. గుడి అట్లా తీసాను ఇప్పుడు. ఇదిగోండి గజస్తంభం ఇక్కడ రామాలయం ముందు. బాగా జరిగిందండి ఇక్కడైతే. ఈరోజు పూజ మాత్రం 3 రోజుల నుంచి జరుగుతుందండి. మేము వెళ్ళటానికి కుదరలేదు, ఈరోజు వెళ్ళాము మేము. ఇంకా ఎక్కువ అన్నీ తీయటానికి నాకు కుదరలేదండి, కొన్ని మాత్రమే తీసాను. నాకు మెయిన్ బాగా ఎండగా ఉంది ఇక్కడైతే. మనుషులు కూడా ఫుల్గా ఉన్నారు. నాకు కొంచెం వీడియో తీయడానికి, ఆ దర్శనంగా పోవటానికే కుదరలేదు, తీయలేకపోయాను. ఫుల్ జనం ఉన్నారండి, అసలు కుదరలేదు. ఎండలు ఎక్కువే ఉన్నాయి. ఇదండి, ఇక్కడ అందరం ఇక్కడే ఉన్నాము. బాగా ఎక్కడెక్కడ వాళ్ళు గజస్తంభం అంటే రామయ్య గుడి కట్టడం ఇప్పుడేనండి. చుట్టుపక్కలకి ఇక్కడే ఉంది, కట్టారు ఇప్పుడు. అందరూ చాలా బాగా చేశారు ఇక్కడైతే. అందరూ భోజనాలు కూడా ఇక్కడేనండి. హోమం జరుగుతుంది అవతల. 3 రోజుల నుంచి హోమాలు జరుగుతూనే ఉన్నాయంట, అక్క వాళ్ళు చెప్తున్నారు. దర్శనానికి పోవటానికి చాలా టైం పట్టిందండి మాకు. లోపల విగ్రహాలు బాగా తీయాలంటే ఈరోజు కుదరదు, ఇంకో రోజు వచ్చి తీసుకోమని చెప్పారు. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి కుదరలేదండి. అందుకే దూరం నుంచే కొంచెం తీసాను నేను. కనిపించినట్టు ఉన్నాడు రామయ్య. అదిగోండి చూడండి, కనిపిస్తున్నాడు కదా, ఆయనే శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ వెలిసాడు. చాలా సంతోషంగా ఉందండి. ఈ సంవత్సరం రామయ్యని ఎక్కువ దర్శించుకున్నాను నేనైతే. కళ్యాణం చూశాను, మా ఇంట్లో పూజ చేయించుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఈరోజు ఇక్కడ గజస్తంభం కాడికి వచ్చి మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాను. ఇందాక సరిగ్గా తీయలేదని. హోమాలండి ఇక్కడ 3 రోజుల నుంచి హోమాలు జరుగుతూనే ఉన్నాయంట. వదిన అందరం ఇక్కడే బాగా చేశారండి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం, సెకండ్ టైం అండి ఇది. పోయినసారి ఇంకో అక్క వాళ్ళ ఊర్లో చూశాను. ఈ అక్క పెదనాన్న కూతురు అండి, హైదరాబాద్ అక్క. ఆ అక్క వాళ్ళది కొంచెం చిన్న పల్లెటూరు. ఇక్కడ మాకు 15 కిలోమీటర్ల దగ్గరలో ఉంటారు. అక్కడి నుంచి వచ్చి వీళ్ళు పూజ ఈ 3 రోజులు చూసుకుంటున్నారు ఇక్కడ మంచి చెడ్డంతా. మేమైతే ఈరోజే వెళ్ళామండి.
బా బాగుంది అయితే ఇక్కడ బాగా పూజలు జరిగినాయి 3 రోజుల నుంచి. ఇంకా భోజనాల కాడికి వచ్చామండి ఇప్పుడు. అందరినీ సరిగ్గా తీయటానికే కుదరట్లేదండి. ఎండకి జనాలు బాగా ఫుల్ రద్దీగా ఉంది. కొంచెం కొంచెమే తీసాను. ఎదుగో ఇక్కడికి వచ్చాము అక్క వాళ్ళ ఇంట్లో. పసుపు కుంకాలు ఇస్తున్నారండి. అందరికీ చీరలు పెట్టారు. ఇక్కడ అది అక్క, హైదరాబాద్ అక్క. ఇక్కడే ఉన్నాం కొంతసేపు. ఇంకా ఆ అమ్మాయి తీయండి అని చెప్తుంది. ఈ అమ్మాయి బాబాయ్ కూతురు. కైస్తమ్మం ఎత్తటం అంటే చాలా మంచిది కదండి. ఒక ఊర్లో ఒక రామాలయం కట్టి అసలు బాగా చేశారండి అందరూ ఇక్కడ. ఇదిగోండి భోజనాల దగ్గర ఇప్పుడు అన్నీ కూడా బాగా చేశారండి భోజనాలు కూడా. ఇంకా ఇవన్నీ సరిగ్గా తీయటం నాకు ఒక చేతిలో ఈ సెల్ పట్టుకొని తీసుకోవటం అందరూ కొంచెం ఇంతగా చూస్తున్నారు. నాకు ఫస్ట్ టైం ఎక్కువ అంతా తీయలేకపోతున్నానండి. కొంచెం కొంచెంగా తీసాను అంతే. కెమెరా సెల్ ఒక చేతిలో ఆ భోజనం పెట్టించుకుంటుంటే నాకు తీయటం సరిగ్గా రావట్లేదు. ఏదో ఇంకా తీయాలి అని చెప్పి తీస్తున్నా అంతే. ఇప్పుడు ఇక్కడ భోజనాలు అదంతా బాగానే ఉన్నాయండి. అసలు ఎంతమంది ఉన్నా ఈ రోజుకి ఇంతే అండి.